అంటే మహాభాగ్యము. భాగ అనే శబ్దానికి భాగో భాగ్యాంశ తుర్యాంశాః ఇత్యమరోక్తే. భాగశబ్దానికి భాగ్యము అని అర్థము. స్వారస్యం అంటే ఈ నగరానికి భాగ్యనగరం అని పేరు కూడా ఉంది, భాగానగరం అని పేరు కూడా ఉంది. ప్రాచీన గ్రంథాల్లో భాగనగరము భాగానగరము అనే వ్యవహారం ఉంది. చూడండి, కృష్ణామృత భారణంలో కూడా భాగానే చెప్తున్నారు. ఇది మీ భాగ్యము, మీ భాగము. సంసారేస్మిన్ మహాఘోరే జన్మరోగ భయాకులే అయమేకో మహాభాగః పూజ్యతే యదధోక్షజః. ఈ సంసారమునందు మహాభాగ్యం ఏది అంటే ఆ భగవంతుని పూజ చేయడం. ఆ భగవంతుడు కూడా ఎలాంటి వాడు? అధోక్షజః. ప్రత్యక్షంగా కనిపించడు, ఇంద్రియములకు గోచరుడు కాడు. అటువంటి వాడైన ఆ భగవంతుణ్ణి పూజించడం అంటే అది మహాభాగ్యం. ఎవరైతే ప్రత్యక్షంతో కలిసి మమ్మల్ని ఉపదేశిస్తారు, మనకు ఉపకారం చేస్తారు, అటువంటి వారికి కృతజ్ఞత చెప్పడం, వారి సేవ చేయడం, ఉపకార స్మరణం చేయడం ఇది సామాన్యం. అయితే ఈ భగవంతుడు అధోక్షజుడు, తను ప్రత్యక్షుడు కాడు, అయినా ఉపకారం చేస్తాడు. ఉపకారం చేసేవాళ్లకు నేను ఉపకారం చేసినాను అని చూయించుకోవడం చాలా సామాన్యము అందరికీ. అది ఎంతగా ఉంటుంది అనే దాన్ని వర్ణనం చేయడం కూడా కష్టమే. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకతడు ఇలాంటి ఒక మంచి సంస్థకు, దేవస్థానానికి డొనేషన్ ఇచ్చాడు. దానముగా ఏమిచ్చాడు? ఫ్యాన్ ఇచ్చాడు. ఫ్యాన్ ఇస్తే అందరికీ సంతోషమైంది. ఎండాకాలము, వైశాఖ మాసము, అందరూ చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి ప్రసంగాన వీరు వచ్చి మనకు ఫ్యాన్ ఇచ్చారు అంటే మీ ఎలాంటి దాతలే ఎవరు లేదు, మీరు సాక్షాత్ కర్ణుడే అవతారం చేసినట్టు అటువంటి మహాదానశూరులు అని వారి వర్ణనం చేశారు. విన్నాడు, సంతోషం. తర్వాత ఆ ఫ్యాన్ కింద అందరూ వచ్చి కూర్చున్నారు. పాప అర్చకులు, పరిచారకులు, భక్తులు, దర్శనార్థులు అందరూ వచ్చినారు, కూర్చున్నారు. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. హాయిగా ఆనందం అనుభవించేటప్పుడు రెండవ క్షణంలో ఆగిపోయింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఆగిపోయింది. ఎందుకు ఫ్యాన్ ఆగిపోయింది అని ఆలోచిస్తున్నారు అందరూ కూడా. ఎంత భక్తితో శ్రద్ధతో ఆ దాత ఇచ్చినాడు, ఎందుకు ఇది ఆగిపోయింది? ఆ దాత అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అని వెతికితే ఆ స్విచ్ బోర్డు దగ్గరనే నిల్చున్నాడు. ఎందుకురా, నీవే ఇచ్చిన ఈ ఫ్యాను ఉపయోగించి ఆనందిస్తున్నాము, ఇటువంటి ప్రసంగంలో ఎందుకు ఆఫ్ చేశావు అంటే, అది ఆన్ చేస్తే తిరుగుతుంది, తిరిగితే దాని మీద ఉన్న నా పేరు కనిపించదు. నేనిచ్చానని మీరందరికీ తెలవాలి కదా. అరే, ఎటువంటి మౌఢ్యం ఇది! మౌఢ్యం. దానం ఇచ్చేదే ఉపకారం కొరకు, అది కూడా తెలియదు మీకు. అటువంటి పరిస్థితి మాలాంటి వారిది. భగవంతుడు అధోక్షజః. ఒక ఉపకారం చేసి 100 సార్లు 1000 సార్లు చెప్పుకోవాలి అని మనకుంటే, అనంత ఉపకారములను చేసి ఎవరికీ కనిపించకుండా అధోక్షజుడై, అప్రత్యక్షుడై, అవ్యక్తుడై ఉన్నాడు అంటే ఆ భగవంతుని గొప్పతనం ఎలాంటిది! అటువంటి భగవంతుణ్ణి కూడా మరిచిపోకుండా ఎవరు పూజ చేస్తారో వారి మహాభాగ్యవంతులు అని శ్రీమన్మధ్వాచార్యులు అంటారు. సంసారేస్మిన్ మహాఘోరే జన్మరోగ భయాకులే అయమేకో మహాభాగః పూజ్యతే యదధోక్షజః. అధోక్షజుడు ఆ భగవంతుడు. ఈ సంసారం అంటే ఏమి? జన్మరోగ భయాకులే. జన్మము, మరణము, రోగములు, మలము, మూత్రము, ఇటువంటి అపవిత్రమైనటువంటి వస్తువులతో దూషితమైనది ఈ శరీరము. జన్మ మరణములు అనివార్యంగా అందరికీ వస్తాయి. అటువంటి అశాశ్వతము ఈ సంసారము.
ఇటువంటి సంసారమనందు సారమేకం నిరూపితం, ఉత్తమమైనటువంటి పురుషార్థప్రదమైనటువంటి వస్తువు అంటే అది భగవంతుడు మాత్రమే